కృష్ణ, ఐవ్ సీన్ యూ ఫర్ ఐ థింక్ ఆల్మోస్ట్ 8-10 years ఇప్పుడు. అప్పుడప్పుడు చూస్తూ మీలో ఏం మార్పు రాలేదండి అసలు? అంటే ఏం మార్పు రాలేదంటే ఒకటి ఎవర్ గ్రీన్గా ఉండడం కనిపించడానికి కాదు, మీ యాటిట్యూడ్లో. ఇట్స్ బికాస్ ఆఫ్ ఆర్ స్కూల్, ఇట్స్ బికాస్ ఆఫ్ బాలు గారు. ఎందుకంటే బాలు గారి దగ్గర నుంచి పాట ఇవన్నీ అందరూ నేర్చుకుంటారు, సహజం. బట్ ఐ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ బాలు గారితో దగ్గరుండి కొన్నేళ్ళు ట్రావెల్ చేసే ఆపర్చునిటీ. ఎందుకంటే ఆయన ఎలా ఉండేవారు, ఆయన పాడిన పాటలు ఏమిటి, ఆయన ఉన్న స్టేటస్ ఏమిటి, కానీ ఎంత గ్రౌండెడ్గా ఉంటారు. మిగిలిన మనుషులతో అందరితో కూడా ఆయన ఎంత అద్భుతంగా పలకరిస్తూ ఎంత బాగుంటారు. ఇవి చూసి బాలు గారు కానీ చిత్ర గారు కానీ వీళ్ళందరితో ట్రావెల్ చూసి ఐఎమ్ ట్రయింగ్ టు ఫాలో. నేను పూర్తిగా ఏదైనా అని చెప్పను, బట్ ఇలా ఇవి నేర్చుకుందాం, డిసిప్లిన్గా ముందుకెళ్దాం, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ట్రై చేస్తున్నా అంతే తప్ప నా దగ్గర నాదేం లేదు. చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటంటే, ముందు ఇప్పుడు ఇవాళ సందర్భం పాయింట్కి వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. అసలు హిందీ పాట పాడడం ఏంటి కృష్ణ అసలు? ఇది భారతీయుడు, ముందుగా భారతీయుడు 2 శంకర్ గారి దర్శకత్వంలో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కమ్ బ్యాక్ ఇండియన్ అనే పాటని తెలుగు అలాగే హిందీలో పాడడం జరిగింది. దీనికన్నా ముందు సలార్లో యారా అనే ఒక పాట ఎండ్ టైటిల్స్ మీద వస్తూ ఉంటుంది. సో ఆ పాటని హిందీలో ముందుగా రవి బస్టోర్ గారు పాడించారు, మొట్టమొదటి పాట అది. బట్ ఈ తెలుగులో పాడడం మూలంగా హిందీలో కూడా పాడించారు అనమాట. కానీ ఏ గావ్ మే రఘుతాత అనే లాంటి హిందీ కాకుండా లేదు, అంటే నాకు ఇప్పటికీ ఐ కెన్ సింగ్ హిందీ సాంగ్స్, బట్ నాకు పక్కన ఒకళ్ళు సూపర్వైజర్ ఉన్నారనుకోండి, మనం పాడితే ఇప్పుడు వేరే భాష వాళ్ళకి మనం పక్కన మాకు అలా చెప్తే అర్థం కాదోచ్. సో బేసిక్గా ఇప్పుడు పాట ఒక్క నిమిషం మీకు పాడే వినిపిస్తాను, అందుకని తప్పకుండా. నాకు ఈ పాటకి హెల్ప్ చేసింది రితేష్ అని ఇక్కడ మనకు సింగర్ అబ్బాయి ఉన్నాడు. ప్రొనౌన్సియేషన్ అంతా అబ్బాయి టేక్ కేర్ చేశాడు అనమాట. इसका है ब्लू टिक रे कम बैक इंडियन, इसका आधार भी है कम बैक इंडियन, ये तो कंपलसरी है कम बैक इंडियन, आदत अन्याय की कम बैक इंडियन, कोई ना बदला है कम बैक इंडियन, सब कुछ पहले सा है कम बैक इंडियन. ఇలా వస్తుంది పాట. సో మాటలు రోజువారీ వినే భాషే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఈ మే ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా, సో వీటన్నిటికీ నాకు తను హెల్ప్ చేశాడు దగ్గరుండి రితేష్. సో ముందు పాడిన యారా సాంగ్ కూడా రితేష్ దగ్గరుండి హెల్ప్ చేశాడు. అంటే అన్న ఈ వర్డ్ ఇట్లా ఇది ప్రొనౌన్సియేషన్ ఇలా అంటే బాగుంటుంది అని చెప్పి అన్నాడు. నేనే పెద్ద హిందీ మాట్లాడేవాడిని కాదు, కానీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో మనం హిందీ సాంగ్స్ పాడుతూనే ఉంటాం. అది వేరు, అంటే స్టేజ్ ప్రోగ్రాంలో పాడేయడం అవి నడిచిపోతాయి, కానీ ఇది రికార్డెడ్ కదా. సో నేను అదే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వేరే భాష గాయకులు మన తెలుగు భాషను పాడుతున్నప్పుడు పక్కన ఎవరో ఒకళ్ళు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే నాకు కూడా అలాగే హెల్ప్ చేశాడు. మన తెలుగు అబ్బాయి బేసిక్గా హిందీ ఫ్యామిలీ, రితేష్ ఇక్కడే ఉంటాడు, సో తను నాకు హెల్ప్ చేశాడు. గ్రేట్. యాక్చువల్లీ ఇప్పుడు మరి ఎన్ని భాషల్లో పాడినట్టు కృష్ణ? తెలుగు, కన్నడ పాడాను, తమిళ్, కీరవాణి గారి మ్యూజిక్లో తమిళ్ పాడాను, మలయాళం, హిందీ ఒక 2 పాటలు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్లో యంగ్స్టర్ ఒక మంచి కోలావరితో ఫేమస్ అయిన అనిరుద్ధ్ ఎలా ఉండింది? హౌ వాజ్, అంటే తను ఉన్నారా రికార్డింగ్ అప్పుడు, ఇక్కడ ట్రాక్ పాడి పంపించారా? ఇక్కడ నాకు అనిరుద్ధ్ గారితో 2018 నుంచి గ్యాంగ్ అని సూర్య గారిది ఒక ఫిలిం వచ్చింది, తానా సేందుకోట అని తమిళ్ ఫిలిం. అది ఆ ఫిలిం దగ్గర నుంచి పరిచయం అనమాట. శ్రీమణి గారు నన్ను పరిచయం చేశారు. అంటే ఆ తమిళ్ సినిమా తెలుగు వర్క్స్ అని చేయడానికి ఒక వ్యక్తిగా, అప్పుడు వారు వేరే వర్క్స్తో బిజీ ఉంటే అప్పుడు కృష్ణ బాగా చూసుకుంటాడు, అన్నీ బాగా చేయిస్తాడు అని అంటే నన్ను ఆ రకంగా పరిచయం అయింది అనిరుద్ధ్ గారితో. కొన్ని సందర్భాల్లో వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఒక గ్రూప్ ఉంది మాది, ఆ గ్రూప్లో వారి మెయిన్ టెక్నికల్ టీం అందరూ కూడా ఉంటారు, వారి సౌండ్ ఇంజనీర్, ఇంకా వోకల్, మ్యూజిక్ సూపర్వైజర్ అందరూ ఉంటారు. సో ఆ గ్రూప్లో మేము పాడే ప్రతి వర్క్ షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు ఆ గ్రూప్లో అప్రూవల్ అయిపోతుంటుంది. ఇక్కడి నుంచి అంతా ఆన్లైన్లోనే దాదాపుగా, ఇప్పుడు అంత టెక్నాలజీ కదా కాబట్టి దాదాపుగా. బట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు కొన్నిసార్లు వాయిస్ నోట్స్ కానీ ఫోన్లో కానీ ఈ సందర్భాలు ఈ ఫీల్ ఇట్లా ఆల్రెడీ తమిళ్ వాళ్ళు పాడింది మనకు పంపించుంటారు కాబట్టి ఆ ఫీల్ని మనం అర్థం చేసుకొని తెలుగులో పాడడం అంతా జరుగుతుంది. కృష్ణ ఎన్ని జానర్స్ పాడినా కృష్ణ స్టైల్ ఏంటంటే మెలడీ,
బాలు గారు ఆ పాటలే గుర్తొస్తాయి. డెఫినెట్లీ. సో వాట్ ఈస్ యువర్ చాయిస్? అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఫాస్ట్ పేస్ సాంగ్ కదా. అవునవును. ఈ So, మధ్య అలాగా. కాలంలో అన్నీ కూడా అంటే ఒక్కనొక టైంలో అన్నీ ఎక్కువగా మాధుర్య భరితమైన అంటే ప్యూర్ మెలడీ సాంగ్స్ అలాంటివి ఎక్కువ వచ్చాయి. బట్ నా నా గొంతులో ఇలా కూడా పాడొచ్చు, ఇలాంటి వెరైటీ సాంగ్స్ కూడా కృష్ణ పాడతాడని ఒక ప్రూవ్ చేసింది తమన్ గారు. కుర్చీ మడతబెట్టి పాట కావచ్చు, అబ్బో అందులోనే మామ ఎంతైనా పర్లేదు బిల్లు, కేక. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, మమ్మమ్మ మహేష సర్కార్ వారి పాట. సో నేను మైక్ ఈజ్ ద బెస్ట్ టీచర్ నేను ఐ బిలీవ్. అండ్ నా నా గతంలో ఉన్న పాటలని ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ 2016 2017 తర్వాత నా పాటలన్నీ కొంచెం నా గొంతు నేను ఇవి కూడా పాడగలను అని నన్ను ప్రపంచానికి నా పాటల్ని పరిచయం చేసింది ఎక్కువ శాతం మేజర్ ఇట్స్ 70% తమన్ గారు. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు తమన్ గారు ఫర్ దిస్. సూపర్.